విధము చూపగోరి ఆశ తోడ నిత్యము వినిపించుచున్నాము. చాటుదాము 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 సత్య సువార్తను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పుణ్యనామములో ఈ జూలై మాసము 19వ తారీఖు ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందుగా మనం తలలు వంచి ప్రార్థన చేసుకుని మన యొక్క ధ్యానాన్ని మనము కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాము. మీ కృపలో మమ్మను భద్రపరిచి మరొక శ్రేష్టమైనటువంటి విశ్రాంతి దినపు ఆరాధనా దినాన్ని మీరు మాకు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు ఈ వారమంతయు ప్రవ్వా మా పనులలో, మా ప్రయాణాలలో, మా ప్రతి విధమైన పరిస్థితులలో ప్రవ్వా మాకు చాలినంత దేవుడుగా ఉంటూ నేటి వరకు మమ్ములను క్షేమముగా సురక్షితముగా ఆయుర ఆరోగ్యాలతో భద్రపరిచిన మా దేవ మీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ జూలై మాసము 3వ ఆదివారపు ఆరాధనా దినమున ప్రవ్వా మేము వాక్య ధ్యానాన్ని చేయబోచుండగా మా జీవాత్మలకు అవసరమైనటువంటి వేదవాక్కును మీరే మాకు బోధించండి, నేర్పించండి ప్రవ్వా. చదవబడినటువంటి లేఖన భాగాలను దీవించి దానిలో దాగి ఉన్నటువంటి పారమార్థిక సత్యాలను ప్రవ్వా మేము తెలుసుకోగలగటానికి, వాటిని మా జీవితాలకు అన్వయింపచేసుకోవటానికి మీ కృప దయచేయమని మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైనటువంటి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దక్షిణ ఇండియా సంఘ క్రమమును అనుసరించి మనము ఈ 3వ ఆదివారపు ఆరాధనా దినంలోనికి మనం చేరి ఉన్నాము. ఈ ఆదివారము కొరకై మనకు ఇవ్వబడినటువంటి అంశముగా మనం చూసినప్పుడు పీపుల్ ఆఫ్ గాడ్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. పీపుల్ ఆఫ్ గాడ్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. దేవుని ప్రజలు క్రీస్తు రాయబారులు అనేటువంటి అంశము నేటి ధ్యానముగా మనకు ఏర్పాటు చేయటం జరిగింది. దేవుని ప్రజలు క్రీస్తు రాయబారులు అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. సో ప్రస్తుత పరిస్థితులలో మనం జీవించేటువంటి అతి ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి దినాల మధ్య మనం గడిచిన 3 నెలల నుంచి మనము జీవిస్తూ ఉన్నాము. రోజు రోజుకి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, ఎంతోమంది హాస్పిటలైజ్డ్ అవుతూ ఉన్నారు, ఎంతోమంది బ్రతకటం కొరకు ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి పదాలు మనం చూసినట్లయితే క్వారంటైన్ అండ్ ఐసోలేషన్ అండ్ డిస్టెన్స్. ఇప్పుడు ప్రపంచమంతా ఏ నోట విన్నా, ఎక్కడ చూసినా మనకు తరచుగా ఎక్కువగా వినపడేటువంటి పదాలు ఈ 3: క్వారంటైన్, ఐసోలేషన్ అండ్ డిస్టెన్స్. క్వారంటైన్ అనగా కడు జాగ్రత్తగా ఒదిగి ఉండుట, జాగ్రత్త కలిగి ఉండుట. అండ్ ఐసోలేషన్ ఏకాంతముగా ఉండుట, ఒంటరిగా ఉండుట.
అండ్ డిస్టెన్స్, దూరంగా ఉండుట. సో ప్రస్తుత నేపథ్యంలో కోవిడ్-19 సంక్షోభంలో ఉన్నటువంటి మనము కొంతమంది క్వారంటైన్లో, కొంతమంది ఐసోలేషన్లో, కొంతమంది డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ రీతిగా ప్రజల యొక్క జీవన విధానాలు గడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఇట్లాంటి నేపథ్యంలో we the people of God, how to live as an ambassador of Christ. దేవుని పిల్లలమైనటువంటి మనము, దేవుని ప్రజలమైనటువంటి మనము, దేవుని విశ్వాసులమైనటువంటి మనము, క్రైస్తవ బిడలమైనటువంటి మనము దేవునికి రాయబారులముగా, దేవునికి ప్రతినిధులముగా, దేవునికి సాక్షులముగా, దేవునికి సాధనములుగా ఎలా జీవించగలుగుతాము అనే విషయాలను మనం నేటి అంశము ద్వారా మనము అధ్యయనం చేయబోతూ ఉన్నాం. ఈ లోకము అశాశ్వతమని, పరలోకమే మనకు శాశ్వతమనేటువంటి సార్వత్రిక సత్యాన్ని ప్రతి ఒక్కరము కూడా మనము గ్రహించాలి. ఎందుకంటే ఈ లోకం మనకు శాశ్వత నివాస స్థలం కాదు. అదే రీతిగా ఇది తుది గమ్యము అంతకంటే కాదు. కానీ ఈ లోకం అనేది కేవలము మనము నడిచిపోయే ఒక రహదారి మాత్రమే. ఇట్స్ జస్ట్ ఎ వే that leads to heaven. So walk here on earth very carefully in order to reach the heaven and live there peacefully. ఈ లోకములో కడు జాగ్రత్త కలిగి ఏకాంతముగా ప్రభువుతో లోకానికి దూరంగా మనము జీవిస్తూ పరలోకములో ప్రశాంతమైనటువంటి శాంతి సమాధానాలతో కూడినటువంటి జీవితాలను మనం జీవించాలి అనేది ఈ అంశము ద్వారా మనం ఉదయకాల సమయంలో నేర్చుకోబోతూ ఉన్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథములో మనము ఈ లోకములో యాత్రికులమని తెలియచేస్తూ ఉంది. మనము ఈ లోకములో ప్రయాణికులము అని తెలియచేస్తూ ఉంది. మనం ఈ లోకంలో బాటసారులము అని తెలియచేస్తుంది. మనము ఈ లోకంలో సందర్శకులము అనేటువంటి మాటలు భూమిపై జీవించేటువంటి వారిని ఉద్దేశించి పరిశుద్ధ గ్రంథంలో వాడబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. భారతదేశం నుంచి అధిక సంఖ్యాకులు ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా దేశాలలో మరి ఉద్యోగ రీత్యా, పనుల రీత్యా వారు అనేక దేశాలలో, ఆయా దేశాలలో వారు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అలా వెళ్ళిన వారందరి పౌరసత్వము మాత్రము భారతదేశంలోనే ఉంటుంది. అయితే వారు పనిచేసేటువంటి దేశాలలో విజిటర్స్ రిజిస్ట్రేషన్ కార్డ్ అనగా సందర్శకుల నమూనా గుర్తింపు కార్డును వారు కలిగి ఉండాలి. సో దానినే మనము గ్రీన్ కార్డ్ అంటాం. అనగా వారు అమెరికా పౌరులు కాకపోయినప్పటికీ అక్కడ వృత్తిరీత్యా వారికి ఇవ్వబడినటువంటి ఉపాధి రీత్యా వారు అక్కడ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. సో కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ దేర్ టెంపరర్లీ and you are permitted to live there temporarily. అక్కడ పని చేయటానికైనా లేదా జీవించటానికైనా తాత్కాలికంగా ఆయా దేశాల వారు నీకు ఇవ్వబడినటువంటి అనుమతి పత్రమే తప్ప అది శాశ్వత గుర్తింపు కార్డు కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో
మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో an ambassador is an official representative of a king or of a president. ఒక దేశానికి నుంచి ఇంకొక దేశానికి అధికారికంగా ఆ దేశపు అధ్యక్షుని చేత, ఆ దేశపు రాజు చేత, ఆ దేశపు మరి ప్రధానమంత్రి చేత నియమింపబడినటువంటి వ్యక్తిని మనము రాయబారిగా, ప్రతినిధిగా మనం చెప్పుకోవచ్చు. సో క్రైస్తవులమైనటువంటి మనము ఈ లోకములో దేవుని చేత ఉంచబడినటువంటి వారము, దేవుని చేత నియమింపబడినటువంటి వారము. వీఆర్ అపాయింటెడ్ బై గాడ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద మనము దేవుని చేత ఉంచబడిన వారము, దేవుని చేత నియమింపబడిన వారము, దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారము. సో ఇక్కడ ఈ లోకములో దేవుని చేత ఉంచబడినటువంటి మనము, మన గురి, మన గమ్యము ఎప్పటికీ ఎన్నటికీ పరలోకమే అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు ఈ లోకములో మనలను ఎందు నిమిత్తమై ఉంచారో ఆ దేవుని యొక్క ఏర్పాటును తెలుసుకుని, ఆ దేవుని యొక్క చిత్త ప్రకారము ఆయన ఉద్దేశములను ఈ లోకంలో జరిగిస్తూ నిజమైనటువంటి సాక్షులముగా, సాధనములుగా, దేవుని ప్రతినిధులముగా జీవించుటయే ఒక దేవుని రాయబారిగా మనందరి యొక్క బాధ్యత లేదా కర్తవ్యము అనే విషయాన్ని ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేవుని ప్రజలు క్రీస్తు రాయబారులు అనేటువంటి అంశములో మనము గమనిస్తూ ఉన్నప్పుడు, మనము ఈ లోకములో ఉంచబడింది ఎప్పటికైనా ఆ పరలోకానికే చెందినటువంటి వారము, లేదా ఎన్నటికీ మన శాశ్వతమైన లోకము ఆ లోకమే అనేటువంటి సత్యాన్ని గమనిస్తూ, ఎక్కడ ఎందు నిమిత్తమే ఉంచబడ్డాము ఆ యొక్క టాస్క్ని మనం జాగ్రత్తగా నెరవేర్చవలసినటువంటి వారమై ఉన్నాము. సో నేటి మన లేఖన భాగముల నుంచి ఈ అంశముకు ఇవ్వబడినటువంటి పాఠముల ద్వారా దేవుని రాయబారులముగా, ప్రతినిధులముగా మనం ఈ లోకములో మనము జరిగించవలసినటువంటి, నెరవేర్చవలసినటువంటి మన యొక్క బాధ్యతలు, మన పనులు ఏంటి అనేటువంటి విషయాన్ని 3 లేఖన భాగాల నుంచి మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథము మొదటి పాఠము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుంచి 9వ వచనం వరకు వ్రాయబడినటువంటి మొదటి పాఠము, పాత నిబంధన గ్రంథ పాఠాన్ని మనము ధ్యానం చేసినట్లయితే, పాత నిబంధన గ్రంథ పాఠము ద్వారా ఈ రోజున దేవాది దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి మొదటి విషయం ఏంటి అనగా, అంబాసిడర్స్ హ్యావ్ ఏ మ్యాండేట్. అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ హ్యావ్ ఏ మ్యాండేట్ అనగా, క్రీస్తు రాయబారులు ఒక చక్కటి దైవ ఆదేశమును కలిగి ఉంటారు. సో అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ హ్యావ్ ఏ మ్యాండేట్. సో ఇక్కడ మోషే మరణించిన తర్వాత యెహోషువకు ఆ బాధ్యతలు, ఆ నాయకత్వపు బాధ్యతలు ఇవ్వబడినవి. సో మోషేకు తోడై ఉన్నటువంటి దేవుడు యెహోషువకు కూడా తోడై ఉంటాను అని వాగ్దానము చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపించుట కొరకై నాయకత్వపు బాధ్యతలను చేపట్టడానికి ముందుగా దేవుడు ఇక్కడ యెహోషువను సిద్ధపరుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో దేవుని యొక్క ప్రజలకు నాయకత్వము వహించి వారిని నడిపించి దేవుడు తనకు అప్పగింపబడినటువంటి పనిని నెరవేర్చుటలో యెహోషువకు మొట్టమొదటిగా
ముఖ్యముగా అవసరమైనది, కావలసినది ఏంటి అనే విషయాన్ని ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నాడు. అందుకే 2 పర్యాయాలు నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అనేటువంటి ఆ మాటలు ఇక్కడ 2 పర్యాయాలు దేవుడు యెహోషువ విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కరేజ్, ధైర్యము, నిబ్బరము, సాహసము. సో కరేజ్ ఈజ్ ది quality of mind and spirit enabling us to meet the dangers, the oppositions, the challenges of life with fearlessness, calmness and decisiveness. అనగా ఈ నాయకత్వపు బాధ్యతలో ప్రజలను నడిపించేటువంటి విధానంలో రాబోయేటువంటి ఆ ప్రమాదాలను, తను ఎదుర్కోబోయేటువంటి ఆ వ్యతిరేకతలను, తాను అధిగమించబోయేటువంటి ఆ సవాళ్ళన్నిటినీ కూడా భయపడకుండా ఒక చక్కటి స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటానికి మనసును, ఆత్మను సిద్ధపరిచేటువంటి ఒక గొప్ప ఔషధము ఏంటి అంటే కరేజ్. సో అందుకే ఇక్కడ యెహోషువని సిద్ధపరుస్తున్నటువంటి దేవుడు యెహోషువకు చెప్పేటువంటి మాట ఏంటంటే, హ్యావ్ కరేజ్ వైల్ లీడింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును నడిపించేటువంటి ఆ సందర్భంలో, ఆ విధానంలో యెహోషువకు అవసరమైనది ఏంటి అనగా కరేజ్, ధైర్యం, నిబ్బరం, సాహసం. So why we need courage? When we journeying on this earth, ఈ లోకములో మనము బాటసారులముగా, యాత్రికులముగా, సందర్శకులముగా, ప్రయాణికులముగా జీవిస్తున్నటువంటి మనకు ఈ కరేజ్ ఎందుకు అవసరము అని మనం ఆలోచన చేస్తే, courage is needed to fulfill God-given assignments. దేవుడు మనకు అప్పగించేటువంటి ఆ పనులను, కార్యములను నెరవేర్చుట కొరకు మనకు ఈ కరేజ్ అనేది చాలా అవసరమైనటువంటి వనరుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే when we have courage in our lives, మన జీవితంలో ఆ నిబ్బరాన్ని, దేవుడు ప్రసాదించిన ఆ ధైర్యాన్ని, ఆ సాహసాన్ని మనం కలిగినప్పుడు కరేజ్ ఈజ్ స్ట్రెంగ్థెన్డ్ బై గాడ్స్ ప్రామిసెస్. దేవుని యొక్క వాగ్దానాలను బట్టి, దేవుని ద్వారా మనం పొందుకున్న ఆ ధైర్యాన్ని, నిబ్బరాన్ని మనం బలపరుచుకుంటూ ఉంటాం. సో హియర్ గాడ్ హ్యాస్ గివెన్ 3 great promises to Joshua, the son of Nun. నూను కుమారుడైన యెహోషువకు దేవుడు ఇక్కడ 3 వాగ్దానాలను ఆయన అందిస్తూ ఉన్నారు. నెంబర్ 1, ద ప్రామిస్ ఆఫ్ ల్యాండ్. ఆ దేశమును గురించిన వాగ్దానం, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను అంటున్నాడు. రెండవది, ద ప్రామిస్ అబౌట్ హిస్ ప్రెసెన్స్, నీతో పాటు నేనుంటాను. మూడవదిగా, ద ప్రామిస్ అబౌట్ విక్టరీ అండ్ సక్సెస్, నువ్వు అడుగుపెట్టేటువంటి ప్రతి స్థలంలో కూడా నీకు నేను విజయాన్ని సొంతం చేస్తాను అని అంటున్నాడు. బట్ ప్రొవైడెడ్ నీవు కుడికి కానీ ఎడమకి కానీ తిరగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినటువంటి ప్రతి మాటకు నువ్వు కట్టుబడి దానిని ధ్యానం చేసుకుంటూ నువ్వు జీవించాలి. సో కాబట్టి కరేజ్ ఈజ్ నీడెడ్ టు ఫుల్ఫిల్ God given assignments, and courage is strengthened by God's promises. మరి ఈ కరేజ్, ఈ ధైర్యము, ఈ నిబ్బరము ఒక వ్యక్తికి ఎలా ప్రాప్తిస్తుంది, సంక్రమిస్తుంది, ఎలా వస్తుంది అనేటువంటి విషయానికి
జవాబుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, కరేజ్ కమ్స్ త్రూ మెడిటేటింగ్ ఆన్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క మాటలను దివారాత్రులు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలకు ఆ ధైర్యాన్ని, ఆ నిబ్బరమైన జీవితాన్ని, ఆ ధైర్యంతో కూడిన జీవితాన్ని, ఆ సాహసోపేతమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు కలుగ చేస్తారు అనేటువంటి విషయాన్ని ఈ పాత నిబంధన గ్రంథ పాఠము ద్వారా దేవుడు ఈ రోజున తెలియచేస్తూ ఉన్నారు. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కరేజ్ మనకు రావాలంటే వీ నీడ్ టు మెడిటేట్ ఆన్ గాడ్స్ వర్డ్ డైలీ అండ్ రెగ్యులర్లీ అనేటువంటి విషయం. సో మెడిటేషన్ ఈజ్ అ ప్రాసెస్ బై విచ్ వీ అప్లై స్క్రిప్చర్ టు అవర్ లైఫ్స్. సో ఈ వాక్యాలను మనం అనుదినము పఠిస్తున్నప్పుడు, ధ్యానం చేస్తూ వాటిని మన జీవితాలకు అన్వయింప చేసుకునేటువంటి ప్రక్రియను ఇది అనునిత్యము అనుదినము కూడా మనము చేయవలసినటువంటి, అభ్యసించవలసినటువంటి ఒక పాఠముగా ఇక్కడ యెహోషువకు దేవుడు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే అక్కడ యెహోషువకు చెప్పబడిన మాటలు మనం చూసినట్లయితే, నువ్వు తగు జాగ్రత్త కలిగి ఉండాలి, ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథము నుంచి తొలగిపోకుండా ఉండాలి, వాటి నుంచి నువ్వు తప్పిపోకుండా ఉండాలి. సో తగు జాగ్రత్త కలిగి తొలగిపోకుండా, తప్పిపోకుండా ఆ యొక్క దేవుని యొక్క మాటలకు, వాక్యములకు కట్టుబడి మనము జీవించినప్పుడు నీవు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రభువు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, when we meditate on God's word, and God's word quietens our spirit. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఆ యొక్క ధ్యానము మనకు ఏమందిస్తుంది అంటే మన ఆత్మలను మెడిటేషన్ క్వైటెన్స్ అవర్ స్పిరిట్. వాక్య ధ్యానము మన ఆత్మలను నెమ్మలపరుస్తుందంట. అండ్ మెడిటేషన్ ప్యూరిఫైస్ అవర్ హార్ట్. ఆ వాక్య ధ్యానము మన హృదయాలను శుద్ధి చేస్తుందంట. అండ్ మెడిటేషన్ షార్పెన్స్ అవర్ పర్సెప్షన్. మన ఆలోచన ధోరణిని చురుకుగా పనిచేసేటట్లు చేస్తుందంట. అండ్ మెడిటేషన్ క్లారిఫైస్ అవర్ డిరెక్షన్. మన దశను కూడా అది చూపిస్తుందంట, మారుస్తుందంట. అంతేకాదు కానీ అబవ్ ఆల్ మెడిటేషన్ ఇంక్రీజెస్ అవర్ ఫెయిత్. వాక్య ధ్యానము మన యొక్క విశ్వాసాన్ని వృద్ధి చెందేటట్లుగా చేస్తుంది అనేటువంటి సత్యాన్ని ఈ మొదటి పాఠమైన పాత నిబంధన గ్రంథం ద్వారా ఈ రోజున దేవాది దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజ్ వీఆర్ లివింగ్ యాజ్ ది పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ యాజ్ అన్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్, ఇక్కడ దేవుని ప్రజలముగా క్రీస్తుకు రాయబారులుగా జీవించాలనుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఆ రోజున దేవుడు యెహోషువకు ఏదైతే ఆదేశాన్ని ఇచ్చాడో ఈ రోజున అదే ఆదేశాన్ని దేవుడు నీకు, నాకు, మనకు కూడా అందిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ద ఫస్ట్ రీడింగ్ టెల్స్ అబౌట్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ హ్యావ్ ద మ్యాండేట్ ఆఫ్ గాడ్. క్రీస్తు రాయబారులు దేవుని యొక్క ఆదేశమును వారి జీవితాల్లో కలిగి ఉంటారు అనే విషయాన్ని మొదటి పాఠము తెలియచేస్తూ ఉంది. సో రెండవదిగా మనం గమనించినప్పుడు పత్రిక పాఠములోకి మనం చూసినట్లయితే, పత్రిక పాఠముగా ఈ రోజున ఇవ్వబడినటువంటి పత్రిక పాఠము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము నుంచి 6వ అధ్యాయము 10వ వచనం వరకు వ్రాయబడినటువంటి ఆ మాటలను మనం చూసినప్పుడు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి 6వ అధ్యాయము 10వ వచనం వరకు వ్రాయబడినటువంటి ఆ మాటలను మనం చూసినట్లయితే, రెండవదిగా the ambassadors of Christ have a message of God.
మొదటి పాఠములో we have seen that we have a mandate from God. క్రీస్తు రాయబారులు దేవుని యొక్క ఆదేశమును కలిగి ఉంటారు అనేది మనం తెలుసుకున్నాం. ఇక రెండవదిగా పత్రిక పాఠము నుంచి మనం నేర్చుకోబోయేటువంటి రెండవ ప్రాముఖ్యమైన సత్యము, సందేశము, అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ హ్యావ్ ఎ మెసేజ్ ఫ్రమ్ గాడ్. క్రీస్తు రాయబారులు దేవుని యొక్క సందేశాన్ని కలిగి ఉంటారు. సో ఇక్కడ పాల్ హ్యావ్ ఎ మెసేజ్ టు చర్చ్ ఎట్ కొరింథ్. కొరింథీ సంఘానికి ఒక చక్కటి సందేశాన్ని భక్త పౌలు అందిస్తున్నట్లుగా మనము ఈ లేఖన భాగాలలో మనము చూస్తూ ఉంటున్నాం. సో ఏంటి పౌలు ఈ కొరింథీ సంఘానికి దేవుని ద్వారా పొందుకున్న ఆ సందేశాన్ని ఈ సంఘానికి అందించేటువంటి ఆ సందేశం ఏంటి అంటే, ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ పీస్, సమాధానార్థమైన సందేశం. ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ గ్రేస్, అది కృపతో కూడిన సందేశము. ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ హోప్, అది ఆ నిరీక్షణతో కూడిన సందేశము. అబౌవ్ ఆల్ ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ సాల్వేషన్, అది ఆ రక్షణతో కూడినటువంటి సందేశాన్ని ఈ కొరింథీ సంఘానికి పౌలు తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో దేవుని యొక్క పిల్లలముగా, దేవుని యొక్క ప్రతినిధులముగా, దేవుని యొక్క రాయబారులముగా, దేవుని యొక్క సాక్షులముగా, దేవుని యొక్క సాధనములుగా మనము ఈ లోకానికి అందించవలసినటువంటి సందేశము ఏమై ఉన్నది అని ఆలోచన చేసినట్లయితే, శాంతి స్థాపనే దేవుని ప్రియ పిల్లలముగా మనకివ్వబడినటువంటి సందేశం. శాంతి స్థాపన మన ధ్యేయంగా, అందరితో మైత్రిని కొనసాగించేటువంటి వారముగా, శాంతి సమాధానాలను ఈ లోకములో నెలకొల్పేటువంటి వారముగా, ఆ చక్కటి దౌత్య సంబంధాలను పటిష్టపరిచేటువంటి వారముగా దేవుని రాయబారులమైనటువంటి మనము, దేవుని ప్రతినిధులమైనటువంటి మనము, దేవుని సాక్షులమైనటువంటి మనము ఈ సమాధానమైన పరిచర్యను, ఈ కృపతో కూడిన పరిచర్యను, ఈ నిరీక్షణతో కూడిన పరిచర్యను, ఈ రక్షణార్థమైనటువంటి పరిచర్యను మనం ఈ లోకములో అందించాలి అనేటువంటి విషయాన్ని పత్రిక పాఠం ద్వారా దేవాది దేవుడు ఈ రోజున తెలియచేస్తూ ఉన్నాడు. సో ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన యొక్క స్థితి, మన యొక్క స్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అవర్స్ ఈజ్ ఏ హై అండ్ ఏ హోలీ పొజిషన్ అండ్ హోలీ రెస్పాన్సిబిలిటీ. ఈ లోకంలో మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత ఎంతో విలువైనది, ఎంతో గొప్పది, ఎంతో పవిత్రమైనది. సో అవర్ పొజిషన్ ఈజ్ వన్ ఆఫ్ ఏ గ్రేట్ డిగ్నిటీ అండ్ ప్రెస్టేజ్. ఇది గౌరవార్థమైనటువంటి స్థితి, ఇది గౌరవార్థమైనటువంటి స్థానములో దేవుడు రాయబారులముగా, ప్రతినిధులముగా ఈ లోకంలో దేవుడు మనను ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో యాజ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్, our task and our duty is to know Jesus, to show Jesus and to grow in Jesus. యేసును చూపించటం, యేసును తెలుసుకోవటం, ఆ యేసులో ఎదగటం అనేది మనకివ్వబడినటువంటి పరిచర్య బాధ్యతగా మనం. సో ఇవన్నీ కూడా with much humility and with much gratitude, with much love, we need to show Jesus to the world. We need to know Jesus and we need to grow in Jesus daily and regularly. సో ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ హ్యావ్ ఎ మెసేజ్ ఆఫ్ గాడ్. క్రీస్తు రాయబారులు ఒక చక్కటి దైవ సందేశాన్ని ఈ లోకములో కలిగి ఉంటారు. సో మనమే ఆయన సందేశముగా ఈ లోకములో జీవించాలి అనేది పౌలు కొరింథీ సంఘానికి
వ్రాస్తున్నటువంటి పత్రిక ఈ అధ్యాయం యొక్క భావముగా, సారాంశముగా మనము చూస్తూ ఉంటున్నాం. సో దిస్ ఈజ్ అవర్ ఛాలెంజింగ్ ఆపర్చునిటీ అండ్ అట్ ది సేమ్ టైమ్ అవర్ ఫియర్ఫుల్ రెస్పాన్సిబిలిటీ. ఇది బాధ్యతతో కూడినటువంటి, అదే రీతిగా అట్ ది సేమ్ టైం ఇది ఒక అవకాశముగాను, అదే సమయంలో ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి పనిగాను దేవుని యొక్క ప్రతినిధులముగా ఇది మనకివ్వబడినటువంటి పరిచర్యగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో అవర్స్ ఈజ్ ఏ డివైన్లీ గ్రాంటెడ్ అథారిటీ. దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి అధికారాన్ని ఆయన ప్రతినిధులముగా మనం కలిగి ఉన్నాం. అండ్ అవర్స్ ఈజ్ ఏ డివైన్లీ గివెన్ ఆపర్చునిటీ. దేవుని ద్వారా అవకాశము ఇవ్వబడి ఆయన ప్రతినిధులముగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అండ్ అవర్స్ ఈజ్ ఏ డివైన్లీ గెయిన్ రెస్పాన్సిబిలిటీ. దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి అవకాశాలను ఈ లోకములో ఆయన ప్రతినిధులుగా మనము వినియోగించవలసినటువంటి వారమై ఉన్నట్లుగా ఈ పత్రిక పాఠం ద్వారా దేవాది దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. సో అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ హ్యావ్ ఏ మ్యాండేట్. క్రీస్తు రాయబారులు ఆదేశములు కలిగి ఉంటారు. రెండవదిగా అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ హ్యావ్ ఏ మెసేజ్. క్రీస్తు రాయబారులు ఒక సందేశమును కలిగి ఉంటారు. ఇక మూడవదిగా స్వార్థ పాఠమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, స్వార్థ పాఠముగా మనం చూస్తున్నట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు రాయబడినటువంటి స్వార్థ పాఠము ద్వారా ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి సత్యము, సందేశము ఏంటి? అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ హ్యావ్ ఎ మోటివ్. క్రీస్తు రాయబారులు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యులను, అపోస్తులను పరిచర్య ధర్మానికి ఎంపిక చేసి వారిని పంపిస్తూ ఆయన చెప్పబడినటువంటి మాటలు, వారిని సిద్ధపరుస్తూ వారికి ఇవ్వబడినటువంటి సందేశము, సమాచారము మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ప్రాక్టీసింగ్ ది ఫెయిత్. మీరు ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను, జాలినైనను, సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగు కొనుడనియు రెండంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను. సో నో బ్రెడ్ అండ్ నో బ్యాగ్ అండ్ నో మనీ, బట్ ఓన్లీ ఏ స్టాఫ్ టు లీడ్. సో ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమీ లేకుండా ఒక సామాన్యమైనటువంటి జీవన విధానాలను మీరు ఈ లోకంలో జీవించాలి అనేది దేవుని యొక్క సందేశ సారాంశముగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సామాన్య జీవితాన్ని ఈ లోకంలో ఎలా జీవించాలి అంటే బై ప్రాక్టీసింగ్ ఫెయిత్. సో విశ్వాసాన్ని అభ్యసిస్తూ, విశ్వాసాన్ని పాటిస్తూ విశ్వాసిగా ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్ అండ్ గాడ్ ఈజ్ అవర్ షెల్టర్ అండ్ గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్. మన పోషకుడు ఆయనే, మన రక్షకుడు ఆయనే, మనల్ని నడిపించే నాయకుడు కూడా ఆయనే. కాబట్టి యు గో విత్ ఫెయిత్. మీరు విశ్వాసంతో అడుగుపెట్టి ముందుకు వెళ్ళండి ఈ పరిచర్య కొరకు అని యేసుక్రీస్తు ప్రభువారు వారిని సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో నెంబర్ 1, ప్రాక్టీసింగ్ ది ఫెయిత్. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే, విశ్వాసంతో అడుగుపెట్టి ముందుకు వెళ్ళేటువంటి వారు చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే ప్రొక్లైమింగ్ ది ట్రూత్. సత్యమును ప్రకటించండి, వాస్తవాన్ని ప్రకటించండి, నిజాన్ని ప్రకటించండి. సత్యం అనగా ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఐ యామ్ ద ట్రూత్. యేసే సత్యం, యేసే మార్గము, యేసే జీవము.
సో ఈ లోకములో మనం ప్రకటించవలసింది, మనం చూపించవలసింది, మనం మాదిరిగా అనేకులకు కనపరచవలసింది ఏంటి అని అంటే ఆయనను మన జీవితాల ద్వారా ప్రకటించాలి అనేటువంటి విషయాన్ని స్వార్థ పాఠం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. సో ప్రాక్టీసింగ్ ది ఫైత్ అండ్ ప్రొక్లైమింగ్ ది ట్రూత్, సత్యాన్ని ప్రకటించడానికి ధైర్యం కావాలి. డేర్ టు గో టు గివ్ ఏ మెసేజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సందేశాన్ని ఈ లోకంలో పంచటానికి, తెలియచేయటానికి, ప్రకటించడానికి, చూపించటానికి ఆ యొక్క ధైర్యం కావాలి. ఇఫ్ యూ వాంట్ టు సీ ద డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్, దెన్ యూ నీడ్ టు డేర్ టు గో అవుట్ సైడ్. సో మొట్టమొదటిగా డేర్ టు గో, బయటకు ధైర్యంగా వెళ్ళిన తర్వాత చేయవలసింది ఏంటి అంటే షేర్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమను పంచండి, ప్రకటించండి. అండ్ కేర్ ఫర్ ద లాస్, నశించిపోయేటువంటి వారి పట్ల శ్రద్ధ కలిగి జీవించండి. సో కాబట్టి ప్రాక్టీసింగ్ ది ఫెయిత్ అండ్ ప్రొక్లైమింగ్ ది ట్రూత్. ఇక మూడవదిగా సత్యాన్ని, సామాన్యమైన జీవితం జీవిస్తూ సత్యాన్ని ప్రకటిస్తూ వారు చేయవలసినటువంటి మూడవ పని ఏంటి అంటే ప్రిపేర్ దెమ్ టు రిపెంట్, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ నియర్, ద ఎండ్ ఈజ్ వెరీ నియర్, ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ వెరీ నియర్. సో ప్రిపేర్ ది వరల్డ్ టు రిపెంట్. ఈ లోకాన్ని, సమాజాన్ని, సంఘాన్ని సిద్ధపరచండి, మారు మనస్సు కొరకు సిద్ధపరచండి. పశ్చాత్తాపడి మారు మనస్సు చెంది పరలోక రాజ్యంలో ప్రవేశించుట కొరకు ఈ లోకాన్ని సిద్ధపరచండి, సంఘాన్ని సిద్ధపరచండి, సమాజాన్ని సిద్ధపరచండి, ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచండి. ఇది ఆ రోజున ఆది అపోస్తలులకు దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి మోటివ్, ఉద్దేశం. సో ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, we have received the mandate from God, and we have received the message from God, and we have received the motive from God. ఆదేశము, క్రీస్తు రాయబారులముగా మనకు ఆదేశాలు ఇవ్వబడినవి, క్రీస్తు రాయబారులముగా మనకు సందేశం ఇవ్వబడింది, క్రీస్తు రాయబారులముగా మనము ఒక ఉద్దేశం అనేది మనకు చెప్పబడింది. సో ఆయన ఆదేశాన్ని, ఆయన ద్వారా పొందుకున్న సందేశాన్ని, ఆయన మనలో ఉంచిన ఆ ఉద్దేశాన్ని ఆయన ప్రతినిధులముగా, ఆయన రాయబారులముగా, ఆయనకు సాక్షులముగా, సాధనములుగా మనము ఎంతవరకు జరిగిస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాలపు సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రస్తుత దినాల్లో, ఈ పాండమిక్ పీరియడ్లో జీవించేటువంటి మనము మరి కడు జాగ్రత్త కలిగి మరి ఆ ఏకాంత సమయమును గడుపుతూ, అదే రీతిగా ఈ లోకానికి దూరముగా దేవునికి దగ్గరగా జీవిస్తూ, దేవుడు ఏదైతే మనల్ని ప్రతినిధులుగా ఉంచారో ఆ యొక్క పరిచర్యను, ఆ సమాధానార్థమైన పరిచర్యను, ఆ కృపా సంహితమైన పరిచర్యను, ఆ నిరీక్షణతో కూడిన పరిచర్యను, ఆ రక్షణకరమైన పరిచర్యను మరి మనం జరిగించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వెన్నంటి ఉండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు తన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తున్న మా దేవ, ఈ ఉదయకాల సమయములో జులై మాసము 3వ ఆదివారము, ఈ 19వ తారీఖు ఉదయకాల సమయంలో ప్రభువా, నీ దీన సేవకుని ద్వారా దేవుని ప్రజలు క్రీస్తు రాయబారులు అనేటువంటి అంశము ద్వారా 3 చక్కటి అంశాలతో కూడినటువంటి అద్భుతమైన సందేశాన్ని ప్రభువా, నీ ప్రియ విశ్వాసులకు అందించేటువంటి భాగ్యాన్ని మీరు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. రోజు రోజుకి ప్రభువా, వందల మంది, వేల మంది చనిపోతూ ఉన్నారు, లక్షల కొద్దీ మరి హాస్పిటలైజ్డ్ అవుతూ ఉన్నారు. అటువంటి నేపథ్యంలో మీరు మమ్మల్ని ఇంకా క్షేమంగా
సురక్షితంగా ఉంచారు అంటే మీ రక్షణ ప్రణాళికలో మేమున్నాము, మీ చిత్తంలో మేమున్నాము, మీ ఆలోచనలో మేమున్నాము, మీ యొక్క పథకంలో మేమున్నాము అనేటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో ప్రభువా, మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘాలను మీ విలువైనటువంటి హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాము ప్రభువా. ఇదిగో తండ్రి, మరి ఈ కరోనా వైరస్ కారణంగా ఎందరైతే తీవ్ర ఇబ్బందులకు గురై బ్రతకడం కొరకు హాస్పిటల్లో ప్రభువా ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు, వారందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ప్రభువా వారికి చక్కటి ఆరోగ్యాలను దయచేయండి. మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాలను మీ విలువైనటువంటి హస్తాలకు అప్పగిస్తూ ఈ యొక్క వారమంతయు నీ కృపలో మమ్మను భద్రపరిచి నడిపించమని, ఈ విశ్రాంతి దినపు శుభములు, శాంతి, సమాధానములు మాకు మెండుగా దయచేయమని నజరేయుడైన యేసయ్య పుణ్యనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్క నిత్య అన్యోన్య సన్నిధి, సంతోషము, సమాధానము, సమృద్ధి జీవము, శాశ్వత సహవాసము మనకును, మన కుటుంబాలకును, మన సంఘం అంతటికి ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్.